వెరీ గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు న్యూస్. నా పేరు వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఏం సాధించిందని ప్రజా విజయోత్సవాల్లో నిరూపిస్తుందని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టినందుకు విజయోత్సవాలు అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలను నిలువెల్లా దగా చేసిన కాంగ్రెస్ సర్కార్కు విజయోత్సవాలు చేసుకునే అర్హత లేదని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను రద్దు చేయాలని అన్నారు. ప్రజలను వంచినందుకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. ఆర్ ట్యాక్స్, డ్యూ ట్యాక్స్ అని చెప్పేసి, ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి రకరకాలుగా ట్యాక్సులు వసూలు చేస్తున్నందుకు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారా? దేనికోసం సంబరాలు చేసుకుంటున్నారో ప్రజలకు ఒకసారి చెప్పాలా. దేనికోసం మీరు ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారో హిల్ట్ పాలసీ తెచ్చి పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి 9,292 ఎకరాల భూమిని స్వహా చేయడానికి హిల్ట్ పాలసీ పేరు మీద లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తున్నందుకు ఈరోజు మీరు ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారా? నిజంగా మీకు పారదర్శకత ఉంటే ఈరోజు ఈ జీవో పబ్లిక్ డొమైన్ లో ఉండాల్సినటువంటి జీవో ఏ రకంగా బయటకు వచ్చిందని చెప్పి ఆందోళన చెందుతూ ఎవరు బయట పెట్టారని చెప్పేసి ఇలా ఇంటెలిజెన్స్ ఆరాధిస్తున్నదంటే మీరు ఎంత చీకటి జీవోలు తీసుకొచ్చి ఏ రకంగా దోపిడీ చేస్తా ఉన్నారో ఈరోజు అర్థమైతా ఉన్నది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి జీవోలు పబ్లిక్ డొమైన్ లో ఉండాల్సినటువంటి అనేకమైనటువంటి జీవోలు మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా దాస్తా ఉన్నట్టుగా స్పష్టమవుతున్నది. ఈ రోజు ఈ జీవో బయటకు రాకుండా ఉండుంటే ఈ రోజు లక్షల కోట్ల రూపాయల అవినీతి దోపిడీ జరుగుండేది. ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇది ఏ రకంగా బయటకు వచ్చిందో అన్న ఆందోళనలో ఎవరు బయటకు తీశారని చెప్పేసి ఈరోజు ఇంటెలిజెన్స్ ఆరాధించే స్థాయిలో మీరు ఆలోచన చేస్తున్నారంటే ఎంత ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, డ్యూ ట్యాక్స్ అని చెప్పేసి, ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పేసి రకరకాలుగా ట్యాక్సులు వసూలు చేస్తున్నందుకు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారా? దేనికోసం సంబరాలు చేసుకుంటున్నారో ప్రజలకు ఒకసారి చెప్పాలా. దేనికోసం మీరు ప్రజా విజయోత్సవాలు చేసుకుంటున్నారో హిల్ట్ పాలసీ తెచ్చి పారిశ్రామిక వాడ